హాయ్ వ్యూయర్స్, మామూలుగా పళ్ళ వరుస సరిగా లేకపోవడం, క్రౌడింగ్ అంటాం కదా, క్రూకు టీత్ అంటాం. అంటే ఎగుడు దిగుడుగా ఉండడం, అంటే ఒక టీత్ రెండు వెనుకకు ఉండడం, రెండు టీత్ ముందుకు ఉండడం, అట్లా వరుస సరిగా లేకపోతే మామూలుగా ఈ బ్రేసెస్ అండ్ అలైనర్స్ ట్రీట్మెంట్ చెప్పేటప్పుడు మామూలుగా పన్ను తీయాలి అని చెప్తాం. ఎందుకు చెప్తాము అంటే ఆ వరుసని సరిగ్గా చేయాలంటే మనకు అక్కడ స్పేస్ కావాలి. యాక్చువల్గా టీత్ అట్లా రావడానికి కూడా కారణం మన జాలో ఉన్న స్పేస్ కంటే టీత్ సైజ్ పెద్దగా ఉండడం. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పక్కన ఉన్న 2 సైడ్ టీత్ తీస్తామన్నట్టు. అట్లా తీయడానికి గల కారణాలు ఏముంటాయంటే, ఫస్ట్ థింగ్, ఒకవేళ పేషెంట్ యంగ్ ఏజ్లో కనుక వస్తే మనము ప్యాలెటల్ ఎక్స్పాండర్ అనేసి పైన జాలో మనం ఒక ఎక్స్పాండర్ పెట్టేసి ఎవ్రీ వీక్ స్క్రూ టైట్ చేస్తే ఆ జా అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు తీయాల్సిన అవసరం లేదు. రెండవది ఏముంటుంది అని అంటే ఐపీఆర్ అంటే ఇంటర్ ప్రాక్సిమల్ రిలేషన్. రెండు టీత్ మధ్యన ఒక 0.3 0.2 mm అట్లా ఒక 3-4 టీత్ మధ్యన తీస్తే మనకి ఏర్పడే స్పేస్ని మనం వాడుకుంటాం. కాకపోతే ఇది అన్ని కేసెస్లో సాధ్యం కాదు, ఎందుకంటే మనకి ఎక్కువ స్పేస్ అవైలబుల్ కావాలి అంటే కనుక పన్ను తీయాల్సిందే. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టూత్ ఎక్స్ట్రాక్షన్. ఒకవేళ ఆఫ్టర్ 18 years కానీ లేదంటే ఆఫ్టర్ 16 years కానీ వస్తే ఈ పన్ను తీయడమే అనేది మనకు ఇమ్మీడియట్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకనంటే ఆ ఏజ్లో మనకు ఈ ప్యాలెటల్ ఎక్స్పాన్షన్ అంటే బోన్ ఎక్స్పాన్షన్ అనేది మనకు జరగదు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.